రోజున గత 5 సంవత్సరాలుగా గన్నవరం నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తూ అవినీతి పరిపాలన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సొమ్ముని అలాగే ప్రభుత్వ సొమ్ముని అన్యాక్రాంతం చేస్తూ ఇక్కడ వ్యవహారాలను నడిపించినటువంటి అప్పటి శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కాబడినటువంటి నేపథ్యంలో స్థానిక వైకాపా నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా నాయకులు కొంతమంది మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారందరికీ ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, గతంలో ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి గన్నవరంలో చేసినటువంటి దాడులు కానీ గన్నవరంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ అరాచక కార్యక్రమాలు కానీ మీ అందరికీ గుర్తులేవా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లతో గెలిచినటువంటి వల్లభనేని వంశీ అనైతికంగా ఆ రోజున వైకాపా పార్టీలో చేరినప్పటి నుంచి స్థానికంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అలాగే సానుభూతి పరుల మీద ఇష్టారాజ్యంగా విశృంఖలత్వంగా దాడులు చేపిస్తూ పైశాచిక ఆనందం పొందలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజున 2023 ఫిబ్రవరి 20వ తారీఖున అప్పటి మా నాయకుడు శ్రీ బొత్సల అర్జునుడు గారు ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఇక్కడ మా పార్టీ కార్యాలయం పైన ఇష్టారీతిన అల్లరి మోకల్ని రౌడీ బ్యాచ్ని ఉసిగొలిపి తానే స్వయంగా రెక్కి నిర్వహించి ఇక్కడ మా ఆఫీస్ తగలబెట్టించారు. మా నాయకుడు దొంతు చిన్న గారి ఇంటి మీదకి దాడులు చేశారు, కార్లు తగలబెట్టించారు, అడ్డుకోబోయిన మహిళా నాయకురాలపైన రాళ్లదాడులు చేయించారు. అదేవిధంగా యువత నాయకులపైన అక్రమ కేసులు బనాయించారు. ఎస్సీ మహిళలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి రాజ్యాంగేతర శక్తులు ఇక్కడ వ్యవహరించి వీళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిగా తూట్లు పొడిచినటువంటి పరిస్థితిని ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనించారు. ఇందులో భాగంగానే అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని భుజాన తీసుకుని ఇన్ఛార్జిగా వచ్చినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో చేయి కలిపి ఈ నియోజకవర్గ ప్రజానీకం మొత్తం గతంలో గన్నవరంలో ఎప్పుడూ లేనటువంటి మెజారిటీని యార్లగడ్డ వెంకట్రావు గారికి ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చింత చచ్చినా పులుపు దావదన్న మాదిరిగా ఈ వల్లభనేని వంశీ తన అనుచరులు కూడా ఈ రోజున పార్టీ ఆఫీసు దాడులకి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధం చేత అసత్య స్టేట్మెంట్లు ఇప్పించి బలవంతంగా రికార్డును తారుమారు చేసి మళ్ళీ ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశాడు వల్లభనేని వంశీ. దానికి ప్రారంభం వీళ్ళు ఈ రోజున అనుభవిస్తూ ఉన్నారు. ఇది అక్రమ అరెస్టులు అని చెప్పి వైకాపా నాయకులు ఒకటే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఇది అక్రమ అరెస్టులు కాదమ్మా, అక్రమాలు చేసినందుకు అరెస్ట్ ఇది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లో ఈ వల్లభనేని వంశీ నాయకత్వంలో ఇక్కడ ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది, ఎటువంటి ఇబ్బందులు స్థానిక ప్రజలు స్థానికమైనటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడ్డారో, వ్యాపారస్తులు కానించి ప్రతి వాళ్ళు కూడా ఆయనతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఆ రోజున గన్నవరం నియోజకవర్గంలో చూసాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మేము సేకరించి తగు రిపోర్ట్లన్నీ సిద్ధం చేసుకుని హోంమంత్రి గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అన్నాళ్లు కష్టపడి ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ రోజున మనకి న్యాయం జరిగింది. వీటన్నింటినీ ప్రతి ఒక్క కార్యకర్త పడినటువంటి బాధని తన బాధగా మోస్తూ వెంకట్రావు గారు ఈ రోజున అందరికీ న్యాయం చేశాడని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తెలుగు యువత తరఫున తెలుగుదేశం పార్టీ కష్ట ఇన్ఛార్జ్ నా పేరు తంగిరాల శ్రీనివాసరావు. పంచభూతాలకి న్యాయం చేశారు మాజీ ఎమ్మెల్యే గారు. గాలి, నీరు, భూమి, మట్టిని బీభత్సంగా దశాబ్దాల కాలం బ్రహ్మలింగ చెరువు మట్టిని అన్యాయంగా అకృతంగా తవ్వి దేశ విదేశాలకి మన భారతదేశం ప్రతి గ్రామానికి వెళ్ళేటట్టు చేసింది. దానికి భగవంతుడు శిక్ష అనుభవిస్తాడు ఆ శివయ్యవాన్ని. ఆ శిక్ష ఈ రోజు అనుభవించేటట్టు చేశాడు ఆ శివయ్య. అంత గొప్ప నిదర్శనం ఆ చెరువుకి. అట్లాగే మన రాయలసీమ మహిళ మాధవరెడ్డి గారిని అన్యాయంగా మన వాళ్ళ ఆఫీస్ ముందు నిర్బంధించి కఠోరంగా చుట్టూ ఒక 50 మంది గోండాలను గుర్చి అన్యాయకృతం చేయాలన్నారు. అది కూడా రాయలసీమ గాలి అంటే గొప్ప గాలి, అది కూడా సెకునయ్యే ఈ రోజు ఆయన అరెస్టుకు నిదర్శనమైంది. చాలా మంది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇది అన్యాయం, అక్రమం, వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు. మరి ఆ రోజు మా నాయకులు జైల్లో ఉన్నారు. ఎంతో మంది గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు బెదిరించారు, మా రమాతల్లిని అరెస్ట్ చేపించారు, మా సాయి స్వామి మీద, రవి మీద, అందరి మీద అరెస్టులు చేయించారు. అట్లాగే ఆ ఊర్లో ఎరువుల కొట్టు మీద ధ్వంసం చేశారు శ్రీనివాసరావు గారిది.
అట్లాగే దొంది చిన్నా గారి మీద ధ్వంసం చేశారు. అట్లా జార్జ్ వెంకటేశ్వర గారి భూమి కోర్టు ఆర్డర్ ఉన్నా సరే నాశనం చేసి ధిక్కరించేశారు. ఇన్ని అనాకృతులు చేసినప్పుడు అప్పుడు అన్యాయకృతం కనపడలేదు. ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేశారు మా నాయకుడిని అని చెప్పుకుంటున్నారు. అది చాలా తప్పు. పంచభూతాల జ్యోతికి ఎవరు వచ్చినా సరే ఇది శాశ్వతంగా నిదర్శనం చూపిస్తాడు భగవంతుడు. ఆ పంచభూతాలు మట్టి అన్యాయంగా అనుభవించారు కాబట్టి ఈరోజు ఆ మట్టిలోకి ఆ భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి మీ అందరి సహకారంతో, అట్లాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ బాబు గారు, మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, పురంధేశ్వరి గారు, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన, అట్లాగే మా శాసనసభ్యులు వెంకట్రావు గారి అనుగ్రహంతో గ్రామము ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఉదయం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని అరెస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే 2023 ఫిబ్రవరి 20వ తారీఖున దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, కార్లను తగలబెట్టడం, మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా రాళ్లతో కొట్టడం, భయంకరమైన బూతులు తిట్టడం, ఇవన్నీ దాడులకి తెరలేపిన వ్యక్తి మాజీ శాసనసభ్యుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రజలను పరిరక్షించవలసిన ప్రతినిధి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రశ్నిస్తే దాడులు చేయడం, మరి గృహ నిర్బంధాలు చేయడం, ఇష్టానుసారమైన సెక్షన్లు పెట్టి బెదిరించడం, దానిలో భాగంగానే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన సంఘటనలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే అతన్ని 4 రోజులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి అతన్ని వాళ్ళ యొక్క కారులో తీసుకొని వెళ్ళి వాళ్ళకు అనుకూలమైన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఈరోజు సుపరిచితుడు, అందరం కలిసి పనిచేసాం, సాధక బాధలన్నీ చెప్పుకుంటా ఉండేవాడు సత్యవర్ధన్ మాతో కూడా. అక్క ఇలా జరుగుతుంది, భయపెడుతున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ తమ్ముడైతే అటువంటి వ్యక్తి కాదు. పార్టీ ఆఫీస్ దాడి రోజున మేమందరం కూడా పోలీస్ స్టేషన్ దగ్గర దొంతు చిన్నా గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళితే దానికి సంబంధించి ఒక స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే అక్కడ అప్పుడు ఉన్నటువంటి సిఐ కనకారావు గారు మా కంప్లైంట్ని తీసుకోవడం కాదు, కానీ ఆ క్షణంలోనే అతనికి ఫోన్ రావడం, అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మేమంతా స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు పొగలు కమ్ముకొస్తా ఉన్నాయి. ఏంటి పొగలంటే పార్టీ ఆఫీస్ తగలబెట్టారని. అందరం హుటాహుటిన ఆఫీస్ దగ్గరికి బయలుదేరితే ఎదురుగా ఈ వైసీపీ నేతలు అందరూ రాళ్ళు, బకెట్లు చేతిలో వికెట్ కర్రల దగ్గర అన్నీ పట్టుకొని రాళ్లతో విసురుకుంటా వచ్చారండి విచక్షణారహితంగా. ఆ మహిళ మూతికి తగిలి కింద పడిపోయి రక్తం కారుతా ఉంటే ఆ కింద పడిన వ్యక్తిని డొక్కల్లో తన్నుకుంటా తొక్కుకుంటా వెళ్ళిన అరాచక వ్యక్తులు ఈ వైసీపీ వాళ్ళు. ఈరోజు పాపం పండిద్దండి, ముందుంది ఇంకా ముసలి పండగ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దాడి చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ బాధితులనే నిందితులుగా చిత్రీకరించి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేపించిన వ్యక్తి ఈ యొక్క మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ. అయితే మేము ఫిర్యాదు చేసాం, సత్యవర్ధన ఇచ్చిన వాంగ్మూలం కరెక్ట్ కాదు, అతని మీద చర్యలు తీసుకోమని చెప్పి. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఇష్టానుసారంగా ఎవరైతే అధికారంలో మేము ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటారో వాళ్ళందరికీ ఒక రోజు వస్తుంది. అదే దాని ఫలితం ఈరోజు యొక్క శాసనసభ్యుడు అనుభవిస్తా ఉన్నాడు, మాజీ శాసనసభ్యుడు అనుభవిస్తా ఉన్నాడు. అందుకే ప్రజాస్వామ్యం గెలిచింది అని హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాం. కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వం, దాడులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం
క్రమశిక్షణకి మారు పేరు పెట్టిందే పేరు. ఎక్కడా కూడా కక్షాపూరిత రాజకీయాలు ఉండవండి. లోకేష్ బాబు గారు ఆనాడు యువగళం పాదయాత్రలో భాగంగా రెడ్ బుక్ అని మాట్లాడింది కూడా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి చేస్తారో వారికి తగిన చర్యలు ఉంటాయని చెప్పారండి. అంతేగాని కక్షాపూరితం కాదు. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యులు. ఈ అరెస్ట్ కూడా ఈ కర్మ ఫలితమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత దురాగతంగా మీదకి వచ్చారంటే వాళ్ళ మనుషులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి మనుషులు నాకు ఎదురులేదు, మేమే శాశ్వతంగా ఉంటాం అనుకున్నారు. ఏమైందండి వాళ్ళ? ఏమైంది వాళ్ళ? మీకు ఒక రోజు వచ్చింది, మీకు మూడింది, మీకు మీ నాయకుడికి మూడింది, మీకు మూడింది. రోడ్డు మీద కూర్చుంటే మేము బయట వేస్తే మా మీద కర్రలతో రాడ్డులతో ఇటుక రాళ్ళు ఏమైపోతామండి మేము. నా పరిస్థితి చూడండి, నేను కదలనే మనిషిని, నేను నా మీదకి వచ్చి పడ్డారు వాళ్ళు. నీ కర్మ కాలింది, నీకు మూడింది. నేను గుళ్ళో ఉంటే నన్ను బెదిరించావు, నా ఇంటి చుట్టూ బెదిరించావు, నా ఇంటి 3 సార్లు తిరిగావు. నామినేషన్ వేస్తుంటే నామినేషన్ వేయకుండా నా ఇంటి ముందు కాలు పెట్టి కూర్చున్నావు. ఇన్ని దురాగతాలు చేసావు నువ్వు, మమ్మల్ని ఇన్ని రకాలుగా బాధించావు. ఇందుకు కావాలని గెలిపించాం, బతిమాల్లో మమ్మల్ని నువ్వు. మీరు దాన్ని పదలమాహండి అని చెప్పేసరి పార్టీ కోసం నిన్ను మేము బరాయించాం. నీ పాపం పండింది, నీకు ఇంకా 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 నీకు చాలదు, నీకు చాలదు, నీకు ఇంకా జరగాల్సిన శాస్త్ర చాలా ఉన్నాయి నీకు. ఇది కక్ష సాధింపు కాదు, ఎవరి కర్మకు వారి బాధ్యులు. నీ కర్మకు నువ్వు బాధ్యులు అవుతున్నావు. నువ్వు అరాచకం నశించాలి, ప్రజాస్వామ్యం విరజల్లాలి. ప్రజాస్వామ్యంలో అందరం ఒకటే. జై టీడీపీ, జై చంద్రబాబు.